ఇది చెరువుల ప్రాంతం, మౌదెం మండలం అండి. అసలు రైతు జీవితం చాలా కష్టం. చూడండి వరి పంట ఎలా అయిపోయిందో గాలికి, మొన్న మోంతా సైక్లోన్కి. ఇలా ఈ పరిస్థితి అయితే మరి ఈ రైతుకి మరి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా డబ్బులు వస్తాయో రావో అది మరి నాకు తెలియదు. సో ఎంత కష్టం చూడండి, ఇదంతా పడిపోయింది. ఎన్ని 3 నెలల నుంచి కష్టపడి చివరికి ఈ దశ అయిపోయిందండి. ఇత్తనం వేయాలి, మొలకాలి, మళ్ళీ వర్షం వస్తేమో ఆకుమండి పోద్ది. ఇవన్నీ చూడండి ఎన్ని ఇబ్బందులు. కానీ రైతుకి మాత్రం న్యాయం జరగట్లేదు. అది కాదు, మనకేమో ఆకలేస్తుంది మానవుడికి. 2 పూటలు భోజనం చేయాలి. ఎంత ఎంత అధికారి అయినా నెలకి 2 లక్షల జీతాలైనా, 3 లక్షల జీతాలైనా, లేదా ₹1,00,00,000 జీతాలైనా అది భోజనం చేయకపోతే గరగదు. చూడండి ఈ పరిస్థితి. ఇంకోటి ఏంటంటే రైతుకి పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజుల్లో సమాజంలో. రైతు బిడ్డకి అసలు పెళ్ళిళ్ళే అవ్వట్లేదు. రైతు బిడ్డ కొడుక్కి ఎవరి పిల్లల్ని కూడా అవ్వట్లేదు. అదే అంటే నెల జీతం ఎంతని అడుగుతున్నారు. ప్రతి వాడు ఒక గుమస్తా ఉద్యోగానికి, లేకపోతే నెల జీతం కనీసం 30,000-40,000 వేలు లేకపోతే అసలు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవ్వటమే చాలా కష్టం. అందుకే ఈ వీడియో ఎవరైతే చూస్తారో ప్రపంచంలో వాళ్ళని కోరేది ఏంటంటే, కనీసం వాడి కుటుంబం బాగుపడాలంటే కనీసం 30,000 అన్నా వాడికి నెలకి ఇది ఉండాలి. ఎందుకంటే వ్యవసాయంలో నెల జీతం రాదు. ఏ 3 నెలలకో 6 నెలలకో పంట పట్టి, లేకపోతే సంవత్సరం పట్టి, అదే కందేసాడు అనుకోండి, లేకపోతే అడి తోట వేసాడు అనుకోండి, అది సంవత్సరం పడుతుంది. సో ఎవరు పిల్లలు ఈ పెద్ద సమస్య అయిపోయింది. అసలు అన్నం భోజనం లేకపోతే జరగదు, మానవుడు బతకలేడు. కానీ రైతు బిడ్డకి అసలు పెళ్ళిళ్ళే అవ్వట్లేదు. రాను రోజుల్లో ఇది పెద్ద ఇది సమాజంలో పెద్ద ఇబ్బందికర విషయం ఇది. అది ఎవరు పెద్ద అధికారులు కానీ ఎవరు గమనిస్తలేదు. సో నేను కోరేది ఏంటంటే, నేను ఒక రైతు బిడ్డనే. మా నాన్నగారు అదృష్టం మూలంగా నేను ఏదో బొంబాయి ఢిల్లీలో చదువుకుని ఏదో కొన్నాళ్ళు అమెరికాలో ఉండొచ్చాను. నేను కొన్నాళ్ళు వ్యవసాయం చేశాను. సో వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. సో నేను కోరేది ఏంటంటే, వాడికి కనీసం రైతు బిడ్డకి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ 30,000 వచ్చేటట్టు చూడాలి. లేకపోతే వాడికి పెళ్ళిళ్ళు అవ్వదు, ఎవరి పిల్లల్ని కూడా అవ్వటం లేదు. అది నేను క్లియర్గా మెసేజ్ పంపిస్తామని చెప్తున్నాను. ఎవరైతే ప్రపంచంలో చాలా మేధావులు ఉన్నారు, PhD చేసి ఉన్నారు. నీట్ ఆయోగ్లో ఢిల్లీలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఇప్పుడు అయితే నాకేమైతే తెలియట్లేదు. వాళ్ళు ఏం పాలసీలు రాస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. IASL పాస్ అయిన ఉన్నారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఒక్కోసారి నాకు ఈ బాధ చూసి దాని మీనింగ్ కూడా, అబ్రివేషన్ కూడా మారాల్సి వస్తుంది. చెప్పడం బాగోదు, ఎందుకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి మొత్తం సమాజం అంతా, మొత్తం ప్రపంచంలో అందరూ చూస్తారు. సో ఆ విషయం చెప్పానంటే వివాదం కూడా అవ్వచ్చు. అందుకే నేను కోరేది ఏంటంటే, కనీసం రైతు బిడ్డకి, ప్రతి రైతుకి నెలకు 30,000 ఆదాయం వచ్చేటట్టు చూడాలి. లేకపోతే సమాజంలో పెద్ద సమస్య అయిపోద్ది రోజుల్లో. అసలు ఈ రోజుల్లో ఎవరు వ్యవసాయం చేయటం కూడా దడుస్తున్నారు. అంటే రేపొద్దున మనం వేరే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామా? ఆలోచించండి మీ మేధావులందరూ దయచేసి. ధన్యవాదాలు. సెలవు, ఉంటానండి.